అనిపిస్తుంది, పూర్తిగా ఈ వీడియో అయితే చూడండి. ఏంటంటే మనం బయట వినేది కానీ మన చుట్టుపక్కల కానీ సోషల్ మీడియాలో కానీ అత్త సరిగ్గా చూసుకోదు, కోడల్ని టార్చర్ చేస్తూ ఉంటుంది, నా పుట్టింటి వాళ్ళని తిడుతుంది, నా భర్తతో సరిగ్గా సంతోషంగా ఉండనివ్వదు, మాట్లాడనివ్వదు, అలా చూసుకోవాలి ఇలా చూసుకోవాలని అయితే మనకి సోషల్ మీడియాలో కానీ వస్తుంది. సో ఇవన్నీ సరిగ్గా మనకి కోడలు కూడా అత్తని సరిగ్గా చూసుకుంటుందా, తనతో సరిగ్గా ఉంటుందా, తన అమ్మలాగా తనని చూసుకుంటుందా? ఒకవేళ నిజంగా కోడలు అత్తని బాగా చూసుకుంటే మన ఈ సొసైటీలో వృద్ధాశ్రమాలు ఎందుకు ఉంటాయండి? ఒకటి ఆలోచిస్తే వృద్ధాశ్రమాలు ఎందుకు ఉంటాయి, వాళ్ళు ఎందుకు అలా ఒక ఓల్డేజ్ హోమ్లో ఉంటారు? సో మీరు కోడల గురించి చెప్పేటప్పుడు అత్తలు కూడా కోడల వల్ల బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు, మీరు కూడా మారండి, అత్తలను బాగా చూసుకోండి అని కూడా చెప్పండి. ఒకవైపే కాదు, రెండు